My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఇవాళ టాపిక్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్లా ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలా? ఇది చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ టాపిక్. సో లెట్స్ స్టార్ట్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే కొన్ని సంవత్సరాల క్రితం మా ఒక కజన్ ఉండే, ఒక అమ్మాయి చూడడానికి బాగుంటుండే, మంచిగా చదువుకుంది, జాబ్ చేస్తుండే. అప్పుడు ఐ థింక్ ఆ అమ్మాయి ఏజ్ ఒక 24-25 ఉండే. సో ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తుండే. ఆ అమ్మాయి ఒక్క కండిషన్ పెట్టింది, ఏంటంటే నాకు సేమ్ ఏజ్ అబ్బాయి కావాలి, లేకపోతే మ్యాక్సిమం ఒక 1 year నాకంటే ఎక్కువ ఉండాలి ఏజ్లో, నేను ముసలోళ్ళని చేసుకోను అంట. ఓహో, నేను అడిగిన, సో తల్లి నీకు ముసలోళ్ళు అంటే ఏంది ఏజు? అమ్మా 30 అట్లా ఉండొద్దు. ఓహో, అంటే మొగోళ్ళు 30కే ముసలోళ్ళు అయిపోతారా? అంటే ఇప్పుడు నువ్వు 30 అయితే అప్పుడు నిన్నేమనాలా అని అడిగిన. ఎనీవే, సో ఇప్పుడు ఆ అమ్మాయికి మైండ్లో ఒక పెద్ద పిచ్చి ఉండేది అనమాట, యంగ్ మొగోడు ఉండాలి, యంగ్. సో ఆ అమ్మాయికి ఏంటంటే, ఆ అమ్మాయి ఒక 25 ఏజ్ ఉంటే మొగోడు కూడా 25 ఉండాలి, లేదా 26 ఉండాలి అని. సో నేను అడిగిన, ఓకే సరే, మళ్ళీ ఇప్పుడు నువ్వు చేసుకుపోయే మొగోడుతో ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? ఏమీ లేవు పెద్దగా, నేను మోడర్న్ ఉమెన్, నేను జాబ్ చేస్తున్నా, నేను మంచి శాలరీ సంపాదిస్తున్నా, నేను మంచిగా చదువుకున్నా, సో బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ విక్కీ అన్నారు. నన్ను మా ఇంట్లో వాళ్ళు విక్కీ అని పిలుస్తారన్నమాట. సో ఎస్పెషలీ లేడీస్ పిలుస్తారు విక్కీ అని. సో ఎనీవే, సో మా కజను ఏమన్నది, నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ సింపుల్ ఒక ఇల్లు అయితే ఉండాలి, సొంత ఇల్లు. ఎందుకంటే లేడీకి సెక్యూరిటీ ఉండాలి కదా, మగోడికి సొంత ఇల్లు కూడా లేకపోతే ఎలా? ఓకే అన్న, హైదరాబాద్లో సొంత ఇల్లు 10 జన్మల పుణ్యం చేసుకున్నోనికి ఉంటుంది హైదరాబాద్లో సొంత ఇల్లు. అంటే ఇప్పుడు ఈఎంఐలో కొనుక్కుంటే అది నీ సొంత ఇల్లు కాదు కదా, ఈఎంఐ కట్టేసిన తర్వాత అది నీ సొంత ఇల్లు అవుతుంది. నువ్వు ఈఎంఐ ఎప్పటిదాకా అయితే కడతనే ఉన్నావు, ఆ లోన్ నడుస్తుంది, అప్పటిదాకా ఇల్లు ఈజ్ ఓన్డ్ బై ద బ్యాంక్, నాట్ బై యూ. ఎనీవే, సో నెక్స్ట్ అన్నది, ఇంకోటి ఏంటంటే అప్పులు ఉండొద్దు విక్కీ. ఓహో, అప్పులు అంటే ఎలాంటి అప్పులు అన్న? అంటే చిన్న చిన్న అప్పులు ఓకే, ఒక 2-3 lakhs 5 lakhs ఓకే, కానీ పెద్ద అప్పులు ఉండొద్దు. అంటే ఏదో పెద్ద, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తో సహా ఉంటున్న ఇల్లుకి ఆయన హోమ్ లోన్ కడుతున్నాడు, నెల 20 ఏండ్లు హోమ్ లోను, అట్లాంటివి వద్దు విక్కీ. ఓహో ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అని అడిగిన. బేసిక్ కార్ అయితే ఉండాలి కదా విక్కీ, ఇప్పుడు నేను బయట ఎట్లా పోతా, మంచి డ్రెస్ వేసుకొని, ఇప్పుడు బయట పోవాలంటే స్కూటర్ పైన అట్లా పోతే బాగుండదు కదా, కార్ అయితే ఉండాలి కదా. నైస్, ఎలాంటి కార్ ఉండాలమ్మా అని అడిగిన. అంటే ఇప్పుడు బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఒక హాండా సిటీ అన్నా, స్కోడా కార్ అన్నా. ఓహో, హాండా సిటీ అన్న, స్కోడా కార్ అన్న, అంటే ఒక 20 లక్షల కింద మాట్లాడలే. ఓకే అనొచ్చు కదా, స్విఫ్ట్ కారు, ఆల్టో ఉన్నా ఓకే లే. సో నెక్స్ట్ అడిగిన, ఇంకేమైనా ఉన్నాయా అమ్మా అంటే, అంతే చూడనికి కొద్ది గొప్ప బాగుండాలి, హైట్ అయితే ఉండాలి, దగ్గర 5'10" అయితే మినిమం ఉండాలి, అండ్ సో ఇలాంటివి ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ అన్నది. శాలరీ సేమ్ నీ శాలరీ అంత ఉంటే ఓకేనా అంటే, ఉంటే ఓకే, కానీ ఆ కిక్ రాదు విక్కీ అంట. కిక్కా అంటే ఏంది అని అడిగిన. సో అంటే ఇప్పుడు మా అమ్మాయిలకు మొగోడు శాలరీ కూడా మా అంత శాలరీ ఉందనుకో, మా కిక్ రాదు అంటే ఎట్లుంటుందా కిక్కు అని అడిగిన. అంటే మాకు థ్రిల్ రాదు, మాకు ఫీలింగ్ రాదు. మొగోడు అంటే మాకంటే ఎక్కువ సంపాదించాలి. ఇప్పుడు మేము 50 సంపాదిస్తుంటే మొగోడు 81 సంపాదిస్తుంటే, అబ్బా హీఈస్ ద మ్యాన్, వీడు మొగోడు అని కిక్ వస్తుందంట వాళ్ళకి. నైస్. సో లాస్ట్ ఒకటే క్వశ్చన్ అడిగిన నేను, ఒకటే క్వశ్చన్. మీ ఆఫీస్లో ఉన్నారు కదా మొగోళ్ళు, నీ ఏజ్ వాళ్ళు, నీ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు, మీ కాలేజీలకి ఏం కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు నువ్వు చెప్పిన క్వాలిటీస్లా ఎంతమంది మొగోళ్ళు ఉన్నారు మీ ఆఫీస్లో? ఎవరికైతే సొంత ఇల్లు ఉన్నది, ఎవరికైతే స్కోడా కారో హాండా కారో ఉన్నది, ఎవరికైతే అప్పులు లేవు, ఎవడైతే 5'10" and above హైట్ ఉన్నాడు, ఎవరికైతే శాలరీ నీకంటే 30-50% ఎక్కువ కిక్ గురించి కావాలి కదా, ఇంకా కొద్ది గొప్ప గుడ్లకి ఇంకెవడు ఉన్నాడు అని అడిగిన. లేరు విక్కీ, అందుకే కదా
ఇది మన అరేంజ్ మ్యారేజ్ చూసుకుంటున్నాము, లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుంటుండే ఆఫీస్లో ఎవరితోనో అఫేర్ పెట్టుకొని అన్నది. సో మీ ఆఫీస్లో అంత పెద్ద ఆఫీసు, మల్టీనేషనల్ కంపెనీ, దాంట్లోనే నీకు ఒక్క మొగోడు దొరకలే ఇలాంటి వాడు, బయట ఎక్కడ దొరుకుతాడమ్మా అని అడిగిన. ఉంటారు విక్కీ. అట్లనే ఆ అమ్మాయి 3 years పెళ్లి సంబంధాలు చూసింది, ఎంతోమందిని రిజెక్ట్ చేసింది, లాస్ట్లో ఎవరినో గొట్టం కానీ పెళ్లి చేసుకొని పోయింది ఎక్కడికో. సో ఇక్కడ ఏంటంటే ఈ లేడీస్కి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండడంలో ఫైన్, తప్పు లేదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే, ఫైన్, వీ యాక్సెప్ట్ ఇట్. లేడీస్కి మొగోడులో కొన్ని క్వాలిటీస్ కావాలి, ఫైన్. మీలో సేమ్ ఏజ్ ఉన్న మొగోడు దగ్గర ఎట్లుంటాయి ఇవన్నీ? ఒక మగవాడు జాబ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 7-8 years వాడు, బ్యాడ్ వర్డ్స్ ఇక్కడ చెప్పలేం కాబట్టి, కొట్టించుకోవాల్సిందే. వాడు బచ్చగాడు ఉంటాడు కంపెనీలా, వాడు జూనియర్ ఉంటాడు. వాడు ఒక హోదాకి రావాలా, ఒక మంచి శాలరీకి రావాలా అంటే వాడికి 7 years to 10 years అవుతుంది. ఇంకా మా కజిన్ ఇంకొక మాట చెప్పింది, విక్కీ ఇప్పుడు శాలరీ ఒక్కటే కాదు, పొజిషన్ కూడా కంపెనీస్లో మంచిగా ఉండాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ లెవెల్ అసోసియేట్ కదా, కాబోయే హస్బెండ్ మినిమం అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో ఉంటే మాకు కిక్ వస్తుంది. అమ్మ తల్లి, కిక్కు ఎందుకు? నీలాగానే సేమ్ ఫ్రంట్ లెవెల్ ఉంటే అప్పుడు బాగా అనిపించదు కదా. సో నీ సేమ్ ఏజ్ ఉండాలి, లేకపోతే నీకంటే 1 year ఎక్కువ ఉండాలి, కానీ వాడు పొజిషన్లో ఎక్కువ ఉండాలి నీకంటే. ఒక కార్పొరేట్లో అసిస్టెంట్ మేనేజర్ కానీ మినిమం 10 to 12 years, 15 years, ఒక్కొక్కసారి 20 years అయినా మేనేజర్ పొజిషన్ దొరకదు తల్లి. నువ్వు ఎంత తోప్చీ ఖాన్, ఎంత తురుమ్ ఖాన్, ఎంత అంటే పెద్ద హై పర్ఫార్మర్ ఉన్నారు రాదు కార్పొరేట్లలో. తన తక్కువ పొజిషన్స్ ఉంటాయి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్వి. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లేడీస్కి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంలో తప్పు లేదు, కానీ అవి రియల్గా వర్కౌట్ అవుతాయా కాదా ఆలోచించండి. ఇప్పుడు అదే లేడీ ఎవరైతే ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది మొగోళ్ళతో, ఆ అమ్మాయిని నేను ఇంకొక క్వశ్చన్ అడగాలనుకున్నా కానీ హర్ట్ అయిపోతుందని అడగలే. ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు, జస్ట్ ఒక 1.5 year ఏజ్ డిఫరెన్స్. నేను అడిగిన, రేపటి దినము మీ తమ్ముడు కూడా ఒక 25-26 ఏజ్ వచ్చినప్పుడు వేరే అమ్మాయిలు ఇలాంటి క్వాలిటీస్ మీ తమ్ముడిలో ఉండాలంటే మీ దగ్గర ఉందా పెద్ద మంచి సొంతిల్లు హైదరాబాద్లో? మీ తమ్ముడి దగ్గర హాండా సిటీ స్కోడా కారు ఉన్నదా? మీ తమ్ముడికి అప్పులు ఉన్నాయి అంటే వస్తాయి కదా ఏదో ఒక అప్పులు ఆ ఏజ్ వరకు. మీ తమ్ముడు ఉన్నాడా 5'10" and above height? సో నువ్వు వేరే మొగోళ్ళతో ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. ఇప్పుడు వేరే లేడీస్ కూడా మీ తమ్ముడికి అదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు కదా. మళ్ళీ మీ తమ్ముడు గారు ఏం కావాలా? సో లేడీస్కి ఏం చెప్పబోతున్నానంటే, బీ రెడీ టు మ్యారీ సమ్వన్ హూ ఇస్ 7-8 years older టు యూ. ఇప్పుడు మీరు 25 ఏజ్ ఉంటే మగవాడు 32 ఏజ్ ఉన్నప్పుడు ఛాన్స్ ఉంది వాడు అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్లోకి రానికి. వాడు 32 and above ఏజ్ ఉంటే ఛాన్స్ ఉంది వాడు ఎట్లా అట్లా బోనస్లు వచ్చి అవొచ్చి వాడు ఇల్లు క్యాష్లో కొనేసిండేమో, ఛాన్స్ ఉంది, తక్కువ ఛాన్స్ కానీ ఉన్నది. అప్పటిదాకా వాడు హాండా సిటీనో స్కోడా కారో క్యాష్లో కొనే ఛాన్స్ ఉన్నది. సో మీరు ప్రిపేర్డ్గా ఉండాలి 7-8 years మీకంటే ఎక్కువ ఏజ్ మొగోడిని చేసుకోనికి. ముసలోళ్ళు అయిపోతారు. అరే మొగోడే ముసలోడు కాడు భయ్, అన్నీ బాగానే పనిచేస్తాయి. 40 ఏజ్లో ఇప్పుడు నేను 40, నావన్నీ సూపర్గా పనిచేస్తున్నాయి, ఏం కాదు మొగోళ్ళకి ప్రాబ్లము. ఓకే, సో మొగోడు కొద్దిగా హెల్త్ ఫిట్నెస్ మంచిగా మెయింటైన్ చేసుకుంటే వాడు చచ్చేదాకా యంగే. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మగవాళ్ళకి ఎన్నో షోకులు కోరికలు ఉంటాయి. ఇప్పుడు మీరు 25 ఏజ్ ఉన్నప్పుడు మీరు ఒక 25-26 మొగోడిని చేసుకుంటే మీరు వాడికి పెళ్ళం అవుతారు, కానీ వాడికి ఎన్నో వేరే కోరికలు ఉంటాయి. వీకెండ్ రాగానే వాడు మీతో ఉండాలనుకుంటాడు, ఫ్రెండ్స్తో కూడా ఉండాలనుకుంటాడు. ఎందుకంటే మ్యాక్సిమం 1 ఫ్రెండ్స్ బ్యాచిలర్సే ఉంటారు.
వాడు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, అరే ఏంద్రా బయట పోదాంరా, పబ్కి పోదాంరా, మందు అవుదాంరా, ఫుట్బాల్ ఆడదాంరా, క్రికెట్ ఆడదాంరా, మోటార్ సైకిల్స్ నడిపిస్తాంరా, జిమ్కి పోదాంరా, ఏదో ఉంటుంది. కానీ మీరు అంటారు నా ఎంబడి ఉండవా, మీ ఫ్రెండ్స్ ఎంబడి బయట పోతావా. వాడు పిచ్చోడైపోతాడు, అరే ఫ్రెండ్స్ రా, మొన్నటిదాకా నా ఫ్రెండ్స్ నా ఎంబడి ఉంటుండే, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోగానే ఫ్రెండ్స్ని కలవలేకపోతున్నా. నేను ఫేస్ చేసిన ఆ ప్రాబ్లం. ఓకే, వాడు సైకలాజికల్ పిచ్చోడైపోతున్నాడు. ఎందుకంటే మొగోళ్ళు 35 వచ్చినా లోపటికి 18. మాకు స్పోర్ట్స్ కావాలి, మోటార్ సైకిల్స్ కావాలి, దుంకాలి, ఉరకాలి, పార్టీ చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఎన్నో ఉంటాయి మాకు. ఇంట్లో కూర్చోవడం ఇష్టం కాదు మాకు. సో యంగ్ మొగోడిని 27, 28, 30లో కూడా మొగోడు బచ్చగాడే చెప్పాలంటే. వాడు ఎంత పెద్ద ప్రొఫెషనల్గా మేధావైనా మైండ్లో మేము బచ్చగలం. నాకు ఇప్పుడు 48 వచ్చినాక కొద్దిగా మెచ్యూరిటీ వచ్చిందనమాట. అంటే ప్రొఫెషనల్గా ఇంటెలిజెన్స్, టెక్నాలజీ అవన్నీ నాకు మంచిగా వచ్చి ఉండే. కానీ ఒక సోకాల్డ్ ఫ్యామిలీ మ్యాన్ కావాలంటే ఇప్పుడు అవుతున్నా నేను. 37 ఏజ్లో కూడా నేను ఫుల్ ఎంజాయ్, పార్టీ, అడ్వెంచర్ అట్లుండే. సో మీరు చాలా యంగ్ మ్యాన్ని చేసుకుంటే వాడు మీ హస్బెండ్ అయితే అవుతాడు ఆన్ పేపర్స్ ఒఫీషియల్గా, కానీ వాడికి 100 వేరే కోరికలు ఉంటాయి. మళ్ళీ మీరు డిసప్పాయింట్ అయిపోతారా, మా హస్బెండ్ నాకు టైం వేస్తలేడు, ఎప్పుడు బయట తిరుగుతున్నాడు, దోస్తులు ఎంబడే తిడతాడు పోయి, వాడికి దోస్తులు ఇంపార్టెంట్. సో మీకు ఒక రియల్ ఫ్యామిలీ మ్యాన్ కావాలంటే వాడు 32, 35 అబౌవ్ ఏజ్ ఉంటేనే అవుతాడు ఫ్యామిలీ మ్యాన్ అటు. సో అర్థమైందా టాపిక్? దీని గురించి నాకు గంట సేపు మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు ఎంత అయింది, ఆల్మోస్ట్ ఎన్ని మినిట్స్ అయిందో వాడు అర్థమైతే 12 minutes అనుకుంటా. సో అది మై ఫ్రెండ్స్, లేడీస్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పలేదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ లాజికల్గా ఉండాలి. చెప్పండి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లల్లో రాయండి. అండ్ ఈ వీడియో వేరే లేడీస్తో షేర్ చేయండి. ఆంటీ, అంకుల్స్, మదర్స్, ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వికాస్ రాజ్మాలా సైనింగ్ ఆఫ్. బాయ్.